నమస్తే. గోమతి సరదా ముచ్చట్లకి స్వాగతం. జనరల్‌గా మన పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లల్ని చాలా స్ట్రిక్ట్‌గా పెంచుతూ ఉంటారనమాట. ఏదైనా కూడా ఓపెన్‌గా మాట్లాడడానికి ఇష్టపడరు. ముఖ్యంగా మదర్ ఇంట్లో మదర్ వాళ్ళతోని క్లోజ్‌గా ఉన్నట్టే ఉంటుంది కానీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందన్నమాట. ఏది ఫ్రీగా మాట్లాడరు. చాలా భయంగా ఉండేలాగా చేస్తారనమాట పిల్లల్ని. కానీ అది తప్పని నేను చెప్తాను. ఎందుకంటే చాలా ఫ్రెండ్లీ నేచర్‌తో ఉండాలన్నమాట. ఎందుకంటే మనము రేపు ఎప్పుడైనా ఏజ్ బార్ మనం పిల్లలకి అట్లా అలవాటు చేసినామనుకో, మనం రేపు ఎప్పుడైనా ఏజ్ బార్ కాక తప్పదు కదా. ఆ ఏజ్ బార్ అయిన తర్వాత మనకేమైనా డిసీజ్ రావడం కానీ, లేదంటే మనకు చేతకాని పరిస్థితులలో మనకు వాళ్ళకి ఏదైనా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అప్పుడు పిల్లలు మన మాట వినరనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేసినామో అప్పుడు వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారనమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. ఒక ఫ్రెండ్తో ఎలా అయితే ఉంటామో అంత క్లోజ్గా ఉండాలన్నమాట. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. పిల్లలకి మనకి మధ్య బాండింగ్ పెరుగుతుంది అనమాట. అప్పుడు మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. కొంతమంది ఇలా ప్రవర్తించే కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఏజ్డ్ పర్సన్ అయిన తర్వాత అమ్మ పిల్లలు మమ్మల్ని చూసుకోవడం లేదు, అసలు ఏది చెప్పరు, ఏది చేయరు, వాళ్ళ వైఫ్ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, మా కొడుకు కూడా ఏం చెప్పాడు, అది ఇదని అంటూ ఉంటారు. ఎందుకు అంటారంటే మీరు చిన్నప్పుడు చేసిన పని వల్లనే వాళ్ళు పెద్దయ్యాక అలా మారిపోయారనమాట. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ లేదు. తల్లి కొడుకుల బాండింగ్, తల్లి కూతురు బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి మనం. అట్లా ఏర్పరచుకున్నప్పుడే మనతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే అదే అలవాటు ప్రకారము వాళ్ళకు హస్బెండ్ వచ్చినా వాళ్ళ వైఫ్ వచ్చినా కూడా వాళ్ళతో మనకు బాండింగ్ అనేది ఉండడం వల్ల మనం ఏజ్డ్ పర్సన్ అయినప్పుడు కూడా మనతో బాండింగ్గా ప్రవర్తించి మనకి ఏది కావాలన్నా ప్రొవైడ్ చేయడము అలాంటివన్నీ చేస్తుంటారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.